brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆపరేషన్ సింధూర్ పేరుకి పాక్ పై ప్రతీకార దాడి కానీ మేడ్ ఇన్ ఇండియా పవర్ ఏంటో ప్రపంచానికి చాటేలా చేసింది. దేశ సైనిక పరాక్రమానికి కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. నిన్న మొన్నటి దాకా తేలిగ్గా తీసుకున్న దేశాలు ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థ సత్తాను చూసి అవాక్కవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పెహల్గాం నరమేధానికి బదులుగా వ్యూహాత్మకంగా భారత్ చేపట్టిన చర్య ఇది. అయితే ఇది కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదు, భారత వైఖరిలో సంభవించిన మౌలిక మార్పును ప్రపంచానికి చాటిన సందర్భం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, దాడులు, ప్రతిదాడులు ఓ రకంగా మనకు మంచి చేశాయి. భారత ఆయుధ సంపత్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేలా చేశాయి. అదే సమయంలో పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో అసలు పసే లేదని తేలిపోయేలా చేసింది. చైనా తయారీ వాయు రక్షణ వ్యవస్థలను భారత దళాలు ఛేదించి నిర్వీర్యం చేశాయి. రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులతో తమ లక్ష్యాలను పూర్తి చేశాయి. ఈ ఆపరేషన్ పాక్ వాయు రక్షణ సన్నద్ధతలోని లోపాలను బహిర్గతం చేయడంతో పాటు మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ చైనా మిసైల్స్ ని తుస్ అని ప్రూవ్ చేసింది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పాక్ డ్రోన్లు, మిసైళ్లతో చేసిన దాడుల్ని S-400 తో పాటు బ్రహ్మోస్ బ్రహ్మాండంగా పనిచేసింది. నిమిషాల వ్యవధిలో కీలకమైన స్థావరాలను ధ్వంసం చేయడం పాక్ కి దిమ్మ తిరిగిపోయేలా చేసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మన ఎయిర్ డిఫెన్స్, అలాగే DRDO అభివృద్ధి చేసి ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్, ఇవి రెండు సంయుక్తంగా ఇంటిగ్రేట్ చేసి పాకిస్తాన్ నుంచి మన దేశం మీదకి దాడికి ప్రయత్నించేటటువంటి ప్రతి డ్రోన్ని, ప్రతి మిజైల్ని, ప్రతి యుద్ధ విమానాన్ని కూల్చిపారేశాము. ఆ దెబ్బతో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కు కళ్ళు తిరిగి బైర్లు కమ్మి మన కాళ్ళ వేళ్ళ పడ్డారు. రక్షణ రంగంలో తాము తోపులం అని విర్రవీగుతున్న అమెరికా, చైనాకు ధీటుగా జవాబిచ్చే స్థాయికి ఎదిగింది భారత్. రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ కు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయం డిఫెన్స్ సెక్టార్ ను బలోపేతంగా మార్చింది. మొన్నటిదాకా రక్షణ రంగం కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడింది. కానీ ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగింది. ప్రపంచ దేశాలు ఇండియా మేడ్ ఆయుధాల కోసం ఆర్డర్లు ఇస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ పరిణామంతో మన విదేశీ మారకం అనూహ్యంగా పెరగనుంది. ఈరోజు ఆయుధాలలో అమెరికా, రష్యా, చైనా మాత్రమే మోనోపలీగా ఉంది. మనం ఈరోజు వచ్చాము మార్కెట్లోకి, అది కూడా చాలా గొప్ప విషయము. ఎంతో విలువైనటువంటి విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది, చాలా నాణ్యమైన వస్తువులు దొరుకుతాయి. ఎలాంటి చీప్ వస్తువులు, ఆట బొమ్మ లాంటివి చైనా అండ్ టర్కీ ఇచ్చి పాకిస్తాన్ని సర్వనాశనం చేశాయో అందరికీ తెలిసి వచ్చింది. అమెరికా, చైనా, రష్యాకు పోటీగా భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్రంలో సత్తా చాటే సబ్మెరైన్లు, సరిహద్దుల్లో సైరన్ మోగించే యుద్ధ ట్యాంకులు, ఇలా అత్యాధునిక, అత్యంత శక్తివైన మరిన్ని ఆయుధాలు మన అమ్ముల పొదిలో ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్తో సరిహద్దుల్లో ఇకపై ఏ దేశం తోకజాడించినా మన అస్త్రాలతో వాళ్ళ గుండెల్ని చీల్చుతామన్న సంకేతాలిచ్చింది భారత్.